లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఊరు చుట్టూ 2 పులులు సంచరిస్తున్నాయి. అందులో ఒకటి రాకాసి పులి ముగ్గురిని బలి తీసుకుంది. మరి ఇటుకాలపాడు గ్రామస్తులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? అక్కడనే బిగ్ టీవీ బృందం రాత్రి పగలు మకాం వేసింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించింది. ఇటుకాలపాడు ప్రజలు పడుతున్న కష్టాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దారికి ఎదురు తిరుగుతున్నాయి పులులు, గాండ్రింపులు చేస్తున్నాయి. ఆ గర్జనలతోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మనం ప్రస్తుతం ఇటికాల్ పహాడ్కు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇదే మార్గంలో 2 పులులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రాంతంలో ఇద్దరిని బలి తీసుకున్న ఒక పులి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని కాగజ్ నగర్ మండలం ఏదైతే 11 నెంబర్ విలేజ్లో ఒకరి ప్రాణాలు తీసుకున్న పులి, పత్తి తీస్తున్న కూలి ప్రాణాలు తీసిన పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంచరించడం అంటే ఏదో వస్తూ పోవడం కాదు. ప్రతి నిత్యం మనమున్న ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలోనే ప్రతి నిత్యం కూడా క్షణం కూడా ఇదే చుట్టూ తిరుగుతుందని ఇక్కడ ఉన్న అటవీ అధికారులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే పులి సంచరించింది. అదేవిధంగా పులికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే ఈ పులికి సంబంధించిన ఆనవాళ్ళు, పాదముద్రలు ఇక్కడ అటవీ అధికారులు మార్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఇటికల్పాడ్ నుంచి సిరిపూటి వైపు వెళ్తారు, వెళ్ళే మార్గంలోనే ఈ పగ్ మార్క్స్ ఏదైతే నమోదు కావడం జరిగింది. పులి ఈ ప్రాంతంలో సంచరించినట్లుగా, ఉదయం పూట సంచరించినట్లుగా, ఇప్పుడే సంచరించినట్లుగా అటవీ అధికారులు నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగానే పులి కోసం అటవీ శాఖకు సంబంధించిన ట్రాకింగ్ వాళ్ళు కూడా ఒక అన్వేషణ కొనసాగిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన చూడొచ్చు మనం వాళ్ళు ట్రాకింగ్ ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వెళ్ళడంతో ట్రాకింగ్కు సంబంధించిన ఏదైతే అటవీ అధికారులందరూ ఇక్కడనే మకం వేసి పులిని ట్రాకింగ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్ర వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనమున్న ప్రాంతంలో ప్రస్తుతం వెళ్ళిన పులి ఒక ఆడపులిగా 3 సంవత్సరాల వయసున్న పులిగా అటవీ అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఇది ఇక్కడ అటవీ అధికారులు ఒకప్పుడు ఈ ప్రాంతంలో పంట పొలాలు ఉండే, అదేవిధంగా పత్తి చేనులు ఉండేవి. వీటన్నిటిని కూడా ఏదైతే ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో రైతులు సాగు చేస్తుండడంతో ఆ భూముల్ని ఏదైతే స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్ చేశారు. ప్లాంటేషన్ చేయడంతో ఇక్కడ పులులు ఏదైతే రాకపోకలు సాగించడం జరిగింది. మనం ఇటువైపు చూస్తే ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన మహారాష్ట్రలోని అమృత్గూడ, అదేవిధంగా ఏదైతే మాకాడికి సంబంధించిన సరిహద్దు గ్రామాలు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, అవతల వైపు తడోబా పులుల అభయారణ్యం ఉంటుంది. అక్కడి నుంచి ఇటువైపు వస్తుంటాయి. అమృత్గూడ, మాకాడి దాటితే ఇటికల్పాడు దాటిన తర్వాత చీలపల్లి, ఈ 2 కూడా పరిసర ప్రాంతంలో 2 ఒకే సరిహద్దు ప్రాంతంలో ఉండే ఏవైతే ఇటికల్పాడు, అదేవిధంగా చీలపల్లి గ్రామాలు, ఈ ప్రాంతంలోనే పులులు రాకపోకలు సాగించడానికి ఒక రాజమార్గం ఉంటుంది. ఆ రాజమార్గం కోసమే ఈ విధంగా ఎవరైతే రైతులు అటవీ భూముల్ని ఆక్రమించి సాగు చేసుకున్నారో ఆ సాగు చేసుకున్న భూముల్ని ప్లాంటేషన్ చేశామని అటవీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటవీ అధికారులు పులులకు సంబంధించిన అన్వేషణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైతే ఆయుధాలని చేతబట్టుకొని ఒకవేళ పులి అకస్మాత్తుగా దాడి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పులి ఆనవాళ్ళను గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక అప్రమత్తత, మామూలుగా అయితే ఒక సరిహద్దు ప్రాంతంలో ఏ విధంగా అయితే అప్రమత్తత ఉంటుందో అలాంటి అప్రమత్తతను కొనసాగిస్తూ ఈ విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ శాఖకు సంబంధించిన కొంత అటవీ అధికారులు ఏదైతే ట్రాకింగ్ విషయం మీద మాట్లాడితే ఉన్నతాధికారులు చర్యలు చేపడతారని ఒక భయం వెంటాడుతుంది. అందులో భాగంగానే వాళ్ళు మాట్లాడడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. కానీ ఈ ప్రాంతంలో క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక భయం మాత్రం వెంటాడుతుంది. ఇటికల్పాడ్కు సంబంధించిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా పులుల భయం నుంచి తొలగించడానికి, తమను కాపాడడానికి చర్యలు చేపట్టాలని ఇటికల్పాడు వాసులు అటవీ అధికారులను కోరుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. దినదిన గండంలా జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం 4 గంటలైతే చాలు ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రి 7 గంటలకే నిద్రపోతున్నారు.
మరి గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం. పులుల భయంతో జాగరణ చేస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా ఇటికాల్ పహాడ్కు సంబంధించిన ఏ ఇంటి ముందు చూసినప్పుడు కూడా చలి మంటలు సాధారణంగా వేసుకుంటారు చలికాలంలో. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే చలి కన్నా పులుల భయమే వణికిస్తుంది. ఎక్కడ చూసినప్పటికి కూడా ప్రతి ఇంటి ముందు కూడా ప్రజలందరూ కూడా మంటలు వేసుకుంటున్నారు. నెగడు పెడితే ఆ పులులు భయంతో ఇంటి వైపు చూడవని వీరందరూ కూడా మంటలు వేసుకుంటున్నారు. ఆ మంటల వద్దనే కూర్చొని ఏదైతే కాపలా కాసుకుంటున్నారు. ముఖ్యంగా ఒకవైపు మంటలు వేసుకుంటున్నారు, అదేవిధంగా కర్రలను చేతిలో పట్టుకొని ఏవైతే పులులు ఇటువైపు వస్తే ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటామని వారు చెప్తున్నారు. మనం చూడొచ్చు గ్రామానికి సంబంధించిన మహిళలందరూ కూడా, అదేవిధంగా యువకులు పిల్లలందరూ కలిసి ఒక చోట ఏదైతే ఇంటి ముందు మంటలు వేసుకుంటున్నారో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఇంటి ముందు కూడా మంటలు వేసుకొని ఈ విధంగా రక్షించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఒకవైపు చేతిలో కర్రలు, మరొక వైపు మంటలు వేసుకొని ఈ ప్రాంతంలో ఏదైతే ఇటికాల్ పహాడ్ ప్రాంతం మహారాష్ట్రకి సరిహద్దు ప్రాంతం, 2 పులులు సంచరిస్తున్నాయి, గాండ్రిపులు చేస్తున్నాయి, గర్జనలు చేస్తున్నాయి, ఈ ఊరి ప్రజలకు దడబుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఒక 3 ప్రాణాలు తీసిన పులి కూడా ఈ ప్రాంతంలోనే సంచరిస్తుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఏదైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మంటలు వేసుకుంటున్నారు, కారణం ఏంటి? పెద్ద పులుల భయం కోసం రోజు వస్తుంది పోతుంది పెద్ద పులు. ముఖ్యంగా ఎట్లాంటి భయం ఉంది, ఏ విధమైన భయం ఉంది? పనులు చేసుకున్న పరిస్థితి ఉందా? లేదు, పనులు చేస్తలేము, ఇంట్లో ఉంటున్నాం. 5 4 పోతున్నాం చేనులకు, ఏం పని చేస్తలేము, ఇంటికాడనే ఉంటున్నాం. పెద్ద పుల్ల భయం. మంటలు పెట్టుకుంటే పులులు రావా? మంటలకు రాదు పెద్ద పులి. ఇది మంటలు పెట్టుకుంటే పులులు రావని చెప్తున్నారు, అందువల్లనే మంటలు వేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు, తామందరం కూడా ఏదైతే పులి భయం వల్లనే ఇక్కడ మంటలు వేసుకుంటున్నాం, అదేవిధంగా ఆ మంటల వల్ల పులులు ఏవైతే గ్రామం వైపు కన్నెత్తి చూడాయని అందుకోసమే ఈ మంటలు వేసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏదైతే గ్రామస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మంటలు వేసుకొని తమల్ని తాము రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పులుల్ని ఏదైతే ఇటువైపు రాకుండా అడ్డుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా పెద్దలు, అదేవిధంగా చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు. కొంతమంది కర్రలు పట్టుకొని కూడా ఇక్కడ కాపలాగా కాసుకుంటున్నారు, అదేవిధంగా తమని తాము రక్షించుకుంటున్నారు. అసలు ఎందుకోసం కర్ర పట్టుకోవడానికి కారణం ఏంటి? ఎందుకోసం కర్రలు పట్టుకున్నారు? అంటే పులి గిట్ట అస్త గిట్ట మనము కొద్దిగా భయపెట్టిద్దామని కర్రలతోటి, అందుకోసమే మనము కర్రలు పట్టుకొని నెగడు చేసుకొని మేము ఉంటున్నాము. అంటే ముఖ్యంగా మీ గ్రామ పరిసర ప్రాంతంలో ఎన్ని పులులు సంచరిస్తున్నాయి, ఎట్లాంటి భయం ఉంది మీకు? 3 పులులు సంచరిస్తున్నాయి. ఇప్పటికి 3 పులులు తిరుగుతున్నాయి, తోవలతోటి అటాక్ చేస్తున్నాయి రాంగా పోంగా. ఇది పక్క ఊర్లో దుబ్బగూడలో ఒకరిపై అటాక్ చేసింది, ఇక్కడ ఉన్న పులేనా? మా ఊర్లో కాదు, దుబ్బగూడలో కూడా అటాక్ చేసినాయి, మా ఊరికి కూడా అటాక్ చేస్తున్నాయి తోవల పంట. అంటే ముఖ్యంగా అటవీ అధికారులు వచ్చి మీకు ఎట్లాంటి భరోసా కల్పిస్తారు, ఏ విధమైన భరోసా కల్పిస్తారు? ఏం కనిపించలేదు మనకు. ఏంటంటే మీరు కలిసిపోండి 4 5 అని అంటున్నారు, అంతేగాని మాకు ఏమి ఇచ్చేస్తలేరు. గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? మీరు పంట పొలాలకు వెళ్ళే పరిస్థితి ఉందా? పంట పొలాలు లేదు, పోవడానికి వీలే దొరుకుతలేదు. ఎందుకంటే భయం అని కదము, ఎవడు పోవడానికి వీలు దొరుకుతలేదు మనకు. ఇది ఈయన చెప్తున్న మాట. ముఖ్యంగా ఒకవైపు మంటలు వేసుకుంటున్నాం, మరొక వైపు ఇట్లాంటి కర్రలతోని కాపలా కాచుకుంటున్నా. ముఖ్యంగా అటవీ అధికారులు వస్తున్నారు, మాకు ఒక అవగాహన కల్పిస్తున్నారు, కానీ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెత్తురు మరిగిన పులి సంచరిస్తుంది, దానికి తోడు మరొక పులి సంచరిస్తుంది. దాంతో ఇటికాల్ పహాడ్ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ భయమే వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందుల పాలు చేస్తుంది. రాత్రిపూట కనీసం కంటి నిండా కునుకు దిద్దామంటే కునుకు తీయలేని పరిస్థితి. అదేవిధంగా పగటి పూట గడప దాటుతామంటే పంజా విసురుతుందనే ఒక భయం వెంటాడుతుంది. ఆ భయంతోనే ఏదైతే తమని తాము రక్షించుకోవడానికి ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పహారా కాస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు గ్రామానికి సంబంధించిన యువకులు, పెద్ద మనుషులందరూ కూడా
తమను తాము రక్షించుకోవడానికి కాపలాగాస్తున్నారు. ముఖ్యంగా గ్రామం అంతా కూడా ఒక భయంతో వణికిపోతుంది. క్షణ క్షణం ఏం జరుగుతుందనే ఒక భయం మాత్రం వీళ్ళను వెంటాడుతుంది. వేటాడే పులి ఈ గ్రామం చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా భయాన్ని కల్పిస్తుంది. దాంతో పంట పొలాలకు వెళ్ళాలన్నా, పత్తి చేనుకు వెళ్ళాలన్నా, ఇంట్లో నుంచి బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. పాఠశాల పక్క నుంచి కూడా పులి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎవరైతే గ్రామానికి సంబంధించిన యువకులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడ్డారు, ఒక సైన్యంగా ఏర్పడ్డారు. ఒక చేతిలో గొడ్డళ్ళు, మరొక చేతిలో లైట్లను వెంట పెట్టుకొని ప్రతి నిత్యం ఈ విధంగా కాపలా కాసుకుంటున్నారు. ముఖ్యంగా తమని తాము రక్షించుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏవైతే 2 పులులు సంచరిస్తున్నాయి, ఇందులో ఒక పులి మాత్రం 3 ప్రాణాలు తీసిన పులి, మరొక పులి ఆడపులి. దాంతోనే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. రాత్రిపూట గస్తీగా వస్తున్నారు. అదేవిధంగా పగటిపూట వెళ్ళాలంటే కూడా సామూహికంగా వెళ్తున్నామని చెప్తున్నారు. ఈ సందర్భంగా యువకులు ఎవరైతే ఈ గ్రామానికి పహారాగా వస్తున్నారో, తమని తాము రక్షించుకుంటున్నారో, ఒక సైన్యంగా ఏర్పడ్డారో వారందరూ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ గొడ్డలు పట్టుకున్నారు, ఈ లైట్ పట్టుకున్నారు, ఎందుకోసం ఇట్లా పహారాగా వస్తున్నారు? ఈ గొడ్డలేమో మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, టార్చ్ ఏమో ఏమైనా వస్తే కనబడడానికి. మళ్ళా ముఖ్యంగా పులి భయం. 2 పులులు సంచరిస్తున్నాయి. అందులో 3ని బలి తీసుకున్న ఒక పులి, మరొక ఆడపులి సంచరిస్తుంది. ఎట్లాంటి భయం ఉంది? ఏ విధమైన భయం ఉంది? చాలా భయం వేస్తుంది. ఎటు వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంది. ఆఖరికి దొడ్డికి పోవాలన్నా ఈ గొడ్డలు పట్టుకొని పోతున్నాం. 4 కలిసి పోతున్నాం. అంటే ముఖ్యంగా ఇంట్లో ఉంటే ఉండాల్సిన, అంటే ఉన్నామనే భద్రత ఉందామనే భావన కలుగుతుందా? లేదు, భయంగా ఉంది మొత్తం. కనీసం ఏదైతే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారా? లేదు, పోలేకపోతున్నాం. మీకు ఎట్లాంటి భయం ఉంది? ఏ విధమైన భయం ఉంది సార్? పులితో బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. చుట్టుపక్కల ఎలా మాకు లాట్రిన్ వచ్చినా కూడా బయట పోతే ఇబ్బంది ఉన్నది, బాగా ఇబ్బంది ఉన్నది. పులి మొత్తం ఊరి చుట్టూ అంతా తిరుగుతున్నది పులి. ఈ రోజు కనిపించిందట, నిజమేనా? వాస్తవమే. అడుగులు చూసినాం, రోజు చూస్తూనే ఉన్నాం పులిని, అడుగులు. మీరు చెప్పండి సార్, మీకు పులి భయం ఎట్లా ఉంది? ఏ విధంగా ఉంది? పంట చేలకు వెళ్ళే విధంగా ఉందా? కనీసం ఇంట్లో అయినా కనీసం నిద్రపోయే పరిస్థితి ఉందా? లేదు, అడవిలో కదా, ఆవిడ ఊరు చుట్టూ తిరుగుతుంది, ఉల్లాసంగా వస్తుంది. అది భయానికి గొడ్డలి బ్యాటరీ చేతులలో పట్టుకొని ఉంటాను. ఎవరి ఇంటిని వారు రక్షించుకుంటున్నారా? అందరు కలిసి పహారాగా వస్తున్నారా ఊరు చుట్టూ? అందరు కలిసే ఉంటాం, అందరు కలిసి చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చెప్తున్నమాట. మనం చూడొచ్చు ఈ లైట్ తోని ఒకవేళ అకస్మాత్తుగా పులి రాత్రిపూట ఈ గ్రామానికి వచ్చిందనుకో, ఈ లైట్లతోని టార్చ్ లైట్లు వేస్తున్నారు. ఏదైతే కుక్క వచ్చినప్పటికి కూడా అదే పులి వచ్చిందనే ఒక భయం వీరిని వెంటాడుతుంది. అదేవిధంగా ఎవరైతే గొడ్డళ్ళు కూడా చేతిన బట్టి తమను తాము రక్షించుకోవడానికి ట్రాకర్స్ సైతం గొడ్డలు చేతబడుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులు సైతం తమని తాము రక్షించుకోవడానికి ఈ విధంగా ఒక చేతిలో టార్చ్ లైటు, మరొక చేతిలో ఏదైతే గొడ్డలను పట్టుకొని ఒక పహారా కాస్తున్నాం. రాత్రిపూట పహారా కాస్తూ తమని తాము రక్షించుకోవడానికి చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా గ్రామంలో రాత్రిపూట కూడా పులి వచ్చే భయం ఉన్నదనే ఒక భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నామని వీళ్ళందరూ చెప్తున్నారు. దాంతో గ్రామంలో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గ్రామ సమీపంలో ఉన్న దుబ్బగుడలనే ఇప్పటికే ఒక రైతును తీవ్రంగా గాయపరిచిన పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. దాంతోనే ఈ విధంగా భయంతో వణికిపోతున్నామని గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాకాసి పులి ఉంటే మరొక ఆడపులి కూడా ఇక్కడనే సంచరిస్తుంది. ముఖ్యంగా ఇది మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం. అటువైపు వెళ్తుంది, ఇటువైపు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుండడంతో ఎప్పుడు ఏ క్షణాన ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితితోనే తాము కనీసం కడుపు నిండా తిండి తినడం లేదు, కంటి నిండా నిద్రపోలేని పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్నాయని గ్రామస్తులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడప దాటుదామంటే భయం, పత్తి చేనుకు వెళ్దామంటే భయం, పశువుల్ని అటవీ ప్రాంతానికి మేత కోసం తీసుకువెళ్దామంటే భయం, అదేవిధంగా బడి పిల్లల్ని పాఠశాలకి పంపుదామంటే భయం. ఆ భయంతోనే ఇటుకాల్పాడు వాసులు గత నెల రోజులుగా భయంతో వణికిపోతున్నారు. ప్రతి నిత్యం కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉదయం పూట తెల్లవారుజామున పనులు చేసుకునే వారందరూ కూడా ప్రస్తుతం 10 గంటలు గడిచినప్పటికి కూడా గ్రామస్తులు
గ్రామస్తులు బయటకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. వారందరూ కూడా ఒకవేళ వెళ్ళినప్పటికి కూడా వారంతా ఒక సామూహికంగా వెళ్తున్నారు. ఎవరైతే గతంలో ఒక్కొక్కరు తమ పంట చేనుకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం వాహనాల్ని సమకూర్చుకొని పంట పొలాలకు వెళ్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా పశువుల్ని అదేవిధంగా మేకల్ని మాత్రం పంపడానికి ఏదైతే వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మేత కోసం వెళితే పులి పంజా విసురుతుందనే ఒక భయం వెంటాడుతుంది. ఆ భయంతోనే వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై పంజా విసురుతుందనే ఒక భయం మాత్రం వీళ్ళను వెంటాడుతుంది. ఈ సందర్భంగా వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు పులి భయం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? పులి అయితే తిరుగుతూనే ఉంది అని ఫారెస్ట్ వాళ్ళు దానికి ఏం కట్టుబడి చేస్తలేదు. ఇట్లా మీరు చూసిరా పులిని ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో? కనబడదా, దాన్ని అడుగులే కనబడదా, మాకైతే పులి కనబడతలేదు. అంటే గతంలో మీ ఊర్లో ఎట్లా పరిస్థితులు ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళం కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ఏమి ఇబ్బంది లేకుండే. ఇది ప్రతి నిత్యం కూడా కనిపిస్తున్నాయి, అడుగులు కనిపిస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఒకవేళ పంట పొలాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైనా వెళ్ళాలంటే ఈ విధంగా వాహనాల్ని సమకూర్చుకొని వెళ్తున్నారు. ఒక్కొక్కరుగా వెళితే పులి పంజా విసురుతుందని ఒక భయం వెంటాడుతుంది. ఆ భయంతోనే ఈ విధంగా వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ముఖ్యంగా రాత్రిపూట ఏ విధంగా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా అనే అంశాన్ని మనం రాత్రిపూట పరిశీలించాం. కానీ ఏదైతే 10 గంటలకు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితిలో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అదైతే కంటి మీద కునుకు లేని రాత్రులు గడుపుతున్నామని వీళ్ళంతా ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితిని తాము ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ముఖ్యంగా భయం మధ్య బతుకుతో తాము కాలం వెళ్ళదీస్తున్నప్పుడు కూడా అటవీ అధికారులు తమని ఏదైతే పులుల నుంచి రక్షించడానికి, ముఖ్యంగా తమను కాపాడడానికి ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని ఈ గ్రామస్తులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఏదైతే పరిస్థితి ఉన్నప్పుడు కూడా, ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా తమను పట్టించుకోవట్లేదని వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంత భయంకరమైన పరిస్థితులు ఉంటే కూడా వాళ్ళు అటవీ అధికారులు గ్రామానికి రావడం లేదని వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామస్తులు ఎప్పుడు కూడా ఉదయం పూట వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, పులి భయం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? మస్తు ఉన్నది పులి భయం, పుల్లు ఉన్నది. రోజు తోవ మీద నడుచుకుని ఉంటుంది. అంటే కనిపిస్తున్నాయా? కనిపిస్తలేదు, రోజు నడుచుంటది. అడుగులు కనిపిస్తున్నాయా? ఎప్పుడు కనిపిస్తున్నాయి? సాయంత్రం కనిపిస్తున్నాయా, ఉదయం కనిపిస్తుందా? రోజు నైట్లా తిరుగుతూ ఉంటది. మీరు పులులు రాకముందు ఎట్లా వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ఎట్లా వెళ్తున్నారు? ఫస్ట్ భయం లేదు, ఇప్పుడే ఈ సంవత్సరం భయం ఉన్నది. అంటే ఎన్ని పులులు సంచరిస్తున్నాయి, ఎట్లా ఉంది? ఎంత ఉన్నది ఏమో కానీ రోజు అడుగులైతే ఉంటది. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్ళే పరిస్థితి ఉందా? భయం ఉన్నది సార్. మొత్తం దుబ్బగూడలో ఒకరిని గాయపరిచిన పులి ఇక్కడనే సంచరిస్తుంది అని చెప్తున్నారు, నిజమేనా? నిజమే సార్. ఇది ఈయన చెప్తున్న మాట. దుబ్బగూడలో ఒకరిపై పంజా విసిరి ఏదైతే తీవ్రంగా గాయపరిచిన పులి, అదేవిధంగా మరొక పులి కూడా ఇదే ప్రాంతంలో సంచరించడంతో తాము భయంతో వణికిపోతున్నామని వీళ్ళందరూ చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, మేకలు కానీ అదేవిధంగా పశువులు కానీ ఎవ్వరు కూడా ఈ మేత కోసం బయటకు పంపట్లేదు. బయటకు పంపకుండా ఇంట్ల వద్దనే ఏదైతే ఉంచుకుంటున్నారో, బయటకు పంపితే పశువులు అదేవిధంగా ఆవులపై పంజా విసురుతుంది, పులి రక్తదాహాన్ని తీర్చుకుంటుంది. దాంతో తాము బయటకు పశువుల్ని పంపితే కనీసం ఏదైతే అవి చనిపోయే పరిస్థితి వచ్చిందని, అదేవిధంగా తమకి దక్కకుండా పోయే పరిస్థితి వచ్చిందని గ్రామస్తులందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే నెల రోజుల క్రితం కాగజ్ నగర్లో ఒకరు ప్రాణాలు తీసిన పులి, అదేవిధంగా మహారాష్ట్రలో 2 ప్రాణాలు తీసిన పులి ఇదే ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా అటవీ అధికారులు తమ ప్రాణాలను కాపాడడానికి చర్యలు చేపట్టడం లేదని వీళ్ళంతా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, పులి భయం ఉందా లేదా? ఉన్నది. ఎట్లా, ఏమైనా పనులు చేసుకునే పరిస్థితి ఉందా? లేదు, అదే తిరుగుతూనే ఉంటున్నది. ఎటు వెళ్ళాలన్నా కూడా భయం వేస్తున్నది. అయితే ఇక ఏం చేసుడు? ఎట్లా పులి భయం తొలగించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి? ఇక మీరే చూడాలి, పట్టాలి దాన్ని. ఇక్కడ నుంచి మహారాష్ట్రకి ఈ ప్రాంతానికి వచ్చిందని చెప్తున్నారు, పట్టుకొచ్చి వదిలేసారని చెప్తున్నారు. ఏది నిజం? వాళ్ళు పట్టుకొచ్చి వదిలేసిందో ఇది ఇక్కడదే అవును, ఎవరికి తెలుసు? ఇక మీరే ఇక తెలుసుకోవాలి.
ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు బయటకు వెళ్ళేవారు, ఇప్పుడు ఎన్ని గంటలకు బయటకు వెళ్తున్నారు? ఉదయం ఇక 7-6కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు భయం వేస్తున్నది ఒక్కరు వెళ్ళాలన్నా కూడా. ఇక ఎవరైనా ఉంటే తోడు అందరు కలిసి ఇక వెళ్తున్నారు. సిర్పూర్కి వెళ్ళడానికే భయం వేస్తున్నది ఇప్పుడు. కనీసం పాలు కానీ కూరగాయలు కానీ తెచ్చుకునే పరిస్థితి ఉందా సిర్పూర్ టీ నుంచి? లేదు, ఇప్పుడు తీసుకొద్దామన్నా కూడా ఒక్కరు వెళ్ళరాదు. ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళి తీసుకొని రావాలి. ఒక్కరిద్దరు వెళ్తే వెళ్ళేటట్టు లేదు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నమాట. ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలకి ఏదైతే పాలు, ఇది మారుమూల ప్రాంతం, ఇటుకాల్ పాడ్ అంటేనే మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామానికి సంబంధించిన అగ్గిపెట్టె తెచ్చుకోవాలనుకున్నా, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలనుకున్నా, ఏ నిత్యావసర వస్తువు తెచ్చుకోవాలన్నా సిరుపూటికి వెళ్ళాలి, సిరుపూటి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ పులి భయం వల్ల కనీసం ఏ వస్తువును తెచ్చుకోలేకపోతున్నాం, పిల్లలకి కనీసం పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోలేకపోతున్నామని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే రాకాసి పులులు వచ్చాయో ఆ పులుల్ని బంధించడానికి చర్యలు చేపట్టాలి, లేదంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళే విధంగా ఆ పులుల్ని తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఇటుకాల్ పాడ్కు సంబంధించిన గ్రామస్తులు అటవీ అధికారులను సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, ఇటుకాల్ పాడ్ నుండి. For more videos like this, subscribe Big TV channel.